శ్రీమాత్రే నమః. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్గశిర గురువారాలు అంటే చాలా విశేషమైన రోజులు. మనం ఎన్ని వ్రతాలు పూజలు చేసినా ప్రత్యేకంగా లక్ష్మి కటాక్షం కోరుకుంటాం. మార్గశిర మాసంలో వచ్చే 5 గురువారాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాం. ఈ 5 గురువారాలకి వ్రత కథ, కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్రత కథ. పూర్వకాలంలో ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి ఉండేది. తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలి పడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి వారు ఈ అమ్మాయిని పిలిచి, "ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము. మీకు కష్ట నష్టములు అన్నీ తొలగిపోవును" అని చెప్పారు. ఆనాటి నుంచి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ చూసుకునేది. సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుకు ఆ పిల్లలను అమ్మాయికి ఇచ్చి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ అమ్మాయి ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా ఉంచేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తను చేసిన మట్టి బొమ్మ లక్ష్మీదేవిని కూడా తనతో పాటు తీసుకొని పోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తగారి ఇంట్లో నిత్య కళ్యాణం, పుట్టినింట్లో నిత్య దరిద్రం దాపరించాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న అమ్మాయి తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చారవేశాడు. అంతలో ఆ దారిన పోయేవారు ఎవరో ఆ కర్రను తీసుకొని పోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనబడక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అక్కగారు అయిన అమ్మాయి ఇంటి పరిస్థితి ఎలా ఉన్నదని అడుగుతుంది. అతను ఎప్పటిలాగానే దరిద్రంగా ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారికి ఇవ్వమని ఇచ్చి పంపింది. ఆ చెప్పుల జతను తీసుకుని తమ్ముడు బయలుదేరాడు. మార్గ మధ్యలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు ఆ కుర్రాడు. అంతలోనే దారిలో పోయేవారు ఎవరో ఆ చెప్పుల జతను అపహరించారు. మరలి వచ్చిన కుర్రాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించినందువలన ఎవరికి ఏమి చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరి కొన్నాళ్ళకు అక్కగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్ర విషమంతా అయినా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమని ఆ గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తను చెరువులోకి దిగాడు. తిరిగి వచ్చేలోపుగా అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో పాటు గుమ్మడికాయను తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక తన అక్కగారు పుట్టింటి విషయాలు తెలుసుకొని వారి సమస్య ఎలా తీర్చాలని ఆలోచించి తన భర్త అనుమతితో తన పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు తన సవతి తల్లితో, "అమ్మ, ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం. నువ్వు ఏమీ తినకుండా ఉండు" అని చెప్పింది. తల్లి సరే అని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తను కూడా ఒక ముద్ద తిన్నది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తను చద్ది తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, "పోనీలే, వచ్చే వారం చేసుకుందాం. ఆ వారం అయినా జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. ఆ 2వ వారం లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ ఆ తల్లి గిన్నె చివర్లలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్పింది. "సర్లే, 3వ వారం అయినా నోచుకుందాం, కానీ అప్పుడైనా నిష్టగా ఉండు" అని హెచ్చరించింది. కూతురు అలాగే అన్నది. కానీ 3వ లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది. కూతురుకు బాధ వేసింది. "ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బతుకులు మారవు" అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీ వారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలను పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కలపై కూర్చొని అరటి పండ్లు తిని తొక్కలను చెక్కల సందులో నుంచి గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి అరటి తొక్కలను నోట్లో వేసుకొని
వేసుకున్నా అని చెప్పింది. తల్లి కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయిందే గాని అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి వ్రతం నోచుకుంటే బాగుపడతారు, లేకపోతే నేను ఏమి చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి తన కొంగుకు ముడి వేసుకొని ఏ అపచారం జరగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయించింది. కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావని అడగక లక్ష్మీదేవి, అమ్మాయి నీవు చిన్నప్పుడు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ తల్లి సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందుచేతనే ఈవిడగారి నైవేద్యాన్ని తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లితో కూడా క్షమాపణ చెప్పించింది. లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది.